31 తారీఖున రాత్రి 8:49 కూడా ఈయన మీద నా మీద అటాక్ జరిగిందని చెప్పేసి ఆ ఫిర్యాదు చేశారు. సో ఆ దగ్గరలో ఉన్న సీసీ ఫుటేజెస్ అన్ని తెప్పించడం జరిగింది. సో సీసీ ఫుటేజ్ తెప్పించడం జరిగితే ముందు మేము కూడా ఈ ఏదో ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయి అని అనుకున్నాం. కానీ ఈ సీసీ ఫుటేజ్ తెప్పించిన తర్వాత చూస్తే 2 సార్లు అంటే 31 తారీఖున రాత్రి 8:49 ఒక ఇద్దరు వ్యక్తులు యాక్టివా పై వచ్చి ఫిర్యాదు ముందు అటు తిరిగారు. అటు తిరిగిన తర్వాత అటు మళ్ళా శివాలయం వెళ్ళిపోయారు. తర్వాత బైక్ పై ఉన్న వాళ్ళు ఫిట్నెస్ వెళ్ళిపోయారు. సో ఆయన ఇంట్లోకి పోయారు. ఆ లోపల 8:43 ఫిర్యాదు ఇంట్లోకి వాళ్ళు ప్రవేశించడం జరిగింది. నీట్గా కెమెరాస్ కనిపిస్తూ ఉంది. తర్వాత 6వ తారీఖున ఈ నెల సెప్టెంబర్ 6వ తారీఖున ఏ రోజు నా మీద హత్యాయత్నం జరిగిందని చెప్తారు. ఆ రోజు కూడా సీసీ ఫుటేజ్ తీసుకోవడం జరిగింది. ఆ రోజు కూడా మధ్యాహ్నం 12 గంటల ఉంటుందంట. అంటే ఆయన ఫిర్యాదు ఇచ్చింది మనకు సాయంత్రం 4:02 అప్పుడు మధ్యాహ్నం 12:30. సో ఈ మధ్యాహ్నం 12:30 ఒక బైక్ నెంబర్ కూడా AP16EX 4023 అనే బజాజ్ ప్లాట్నా బైక్ మీద ఇద్దరు వస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. వచ్చి ఫిర్యాదు ఇంటి దగ్గర ఉన్న మెకానిక్ షాప్ నుంచి ఫిర్యాదు వైపు చూస్తూ ఉన్నారు. అదే సమయంలో మరో ఇద్దరు వ్యక్తులు ఫుడ్ జంక్షన్ వైపు నుంచి వచ్చి నడుచుకుంటూ చూస్తే కొంత ఒక వ్యక్తి లోపలికి ఎంటర్ అయినట్టు కనిపిస్తూ ఉంది. ఒక 3 వ్యక్తులు బయట ఉన్నట్టు కచేట్ రావడం కనిపిస్తూ ఉంది. అతను 3 నిమిషాల తర్వాత బయటకు రావడం జరిగింది. అదే సమయంలో అక్కడ ఒక బిఆర్టీఎస్ రోడ్లో ఒక హోండా జాజ్ కార్ AP21EF53555 అనే హోండా జాజ్ కార్ కూడా కనిపిస్తూ ఉంది. సో ఇవన్నీ బేస్ చేసుకొని మోరోవర్ ఈయన దగ్గర నుంచి ఈ గండూరు ఉమామేశ్వర శాస్త్రి దగ్గర నుంచి ఒక సెల్ ఫోన్ని వాళ్ళు తస్కరించడం జరిగింది. సో ఈ సెల్ ఫోన్ ఇమ్మీడియట్గా కాకపోతే అతను తెలుసో తెలియకో సెల్ ఫోన్ నుంచి ఒక 7 times ఒక వ్యక్తికి కాల్ చేయడం జరిగింది. సో ఆ వ్యక్తిని మనము ఇతను సెల్ ఫోన్ పోయిన విషయం కూడా మనము ఈ క్రైమ్లో 364/2024 అనే క్రైమ్లో మనం ఆ విషయాన్ని కూడా పొందుపరిచిన తర్వాత అతను విచారిస్తే ఎవరు నీకు చేశారని విచారిస్తే అతను ఒక పేరు చెప్పడం జరిగింది. అతను పట్టుకుంటే టోటల్గా ఈ ఎపిసోడ్ అంతా బయటకు వచ్చింది. దీని ప్రకారము వీళ్ళ కన్ఫెషన్ ప్రకారం మనకు ఈ కొన్నూరు గౌతమ్ రెడ్డి అదేవిధంగా ఆయన దగ్గర పనిచేసే ఆయనకు సంబంధించిన ఆయనకి క్లోజ్గా ఉన్న ఇంకొక అడ్వకేట్ అదేవిధంగా ఇంకొక పురుషోత్తం అని అయినా అదేవిధంగా ఈ బన్నసీన్ అనే ఆయన మీద వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా ఒక కొంత మనీ వీళ్ళకి ఇచ్చేటట్టు. సో కొంత మనీ ఇచ్చి ఇతని మీద హత్యాయత్నమా లేదంటే అనేది కరెక్ట్ రావట్లేదు, మొత్తం మీద ఇతను కాలు చేయి తీసేయమని చెప్పినట్టు వాళ్ళు చెప్తున్నారు. సో దాని మీద ఈ 4 నిన్న నైట్ మనము చేయడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. ఒక 5 మంది ఇంకా పరారీలో ఉన్నారు. అనిల్ అనే ఒక అతను, పృథ్వీరాజ్ అనే ఒక అతను, విట్ల పురుషోత్తం, బండ శ్రీను, అదేవిధంగా ఈ పూనూరు గౌతమ్ రెడ్డి గారు వీళ్ళ 5 కూడా పరారీలో ఉన్నారు. వారి గురించి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో 2019 సంవత్సరంలో కూడా ఒక కేసు ఉంది. అప్పుడు ఫిర్యాదు మీద దాడి జరిగినట్టు అప్పుడు ఒక కేసు నమోదు చేస్తున్నారు. అయితే దాంట్లో అన్డిటెక్టెడ్గా ముద్దాయిని కనిపెట్టడం వీలు పడలేదని అది క్లోజ్ చేస్తున్నారు. ఆ కేసును కూడా మనము రీఓపెన్ చేసి దాని మీద స్టే జరిగిందని చూస్తాం. ఎందుకంటే ఇదంతా కూడా ఇటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, ఇటువంటి హై హ్యాండెడ్ నోటీస్ విజయవాడ సిటీలో ఎటువంటి పరిస్థితుల్లో అనుమతించుకోము. రౌడీలు ఇష్టారాజ్యంగా మేము చేస్తామంటే ఊరుకునే ప్రసక్తి లేదు. అదేవిధంగా ఈ మధ్యన మీరు చూశారు, బ్లేక్ బ్యాచ్ కావచ్చు, గంజాయి బ్యాచ్ కావచ్చు, చాలా కఠినంగా ముందుకు పోతున్నాము. చాలామంది అరెస్ట్ చేస్తున్నాము. విజయవాడలో ఎటువంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడినా
ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించలేదు.